పోస్టర్ విధానంపై మాట్లాడడానికి మీ దగ్గర సమాచారం సేకరించడానికి వస్తాను. అప్పటి వరకు ఒక సుధాకర్ వెళ్ళే ముందు ఒకసారి సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, ఏదైతే బడ్జెట్ సమావేశాలు రానున్న బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో అందులో జగన్ పూర్తిగా పాల్గొంటారని భావొచ్చా? ఇంకోటి ఏంటంటే బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి విషయాలు చర్చకు రానున్నాయి అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేంద్రం నుంచి వెళ్ళి సరైన పద్ధతిలో బడ్జెట్ రాలేదు, అయినప్పటికీ బడ్జెట్ సమావేశాలలో ఈ జగన్ మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడంతో బడ్జెట్ సమావేశాలు యథాతథిగా ఏకపక్షంగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద మీ దగ్గర ఉన్న పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ జరిగే ధోరణి అంతా కూడా ఏకపక్షంగానే జరుగుతుందని చెప్పవచ్చు. 28వ తారీఖు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. దీనికి వెళ్ళను అని కూడా జగన్ ఎక్కడా కూడా ప్రస్తావించడం జరగలేదు. కానీ నిన్న ఆ గుంటూరులో జరిగిన ఆ మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీదే నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడ వ్యవసాయ సంబంధిత మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన ఆ యొక్క అధికారులతో మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఏపీలో 5 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయడం జరిగింది. మిర్చి అత్యధికంగా రావడం వల్ల ధర తగ్గిపోయింది. దీని విషయంలో మీరే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పడం జరిగింది. అయితే కేంద్రంలో 25% మాత్రమే ప్రొక్యూర్మెంట్ కి అవకాశం ఉంది. కానీ దాన్ని పెంచి 50% వరకు కూడా పెంచి ప్రొక్యూర్మెంట్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ కార్యదర్శి దివేష్ చతుర్వేదిని కోరారు. అలాగే ఈ రోజు కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం మీదే మిర్చికి సంబంధించిన మద్దతు ధర, రైతు మద్దతు ధర ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరటం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ మిర్చి సంబంధించిన రైతులు చాలా అత్యధికంగా నష్టపోవడం జరుగుతుంది అనేది రైతు వారీగా తెలియజేస్తున్న విషయం. మరి పంటను అత్యధికంగా తీసుకుని వచ్చి వాళ్ళు ఎక్కడ వాటిని అమ్మాలో కూడా తెలియని పరిస్థితి అయింది. మిర్చి యార్డ్ గుంటూరులో పెద్ద మిర్చి యార్డ్ ఒకటి ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ లో దాచుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోమని చెప్పేసి ప్రభుత్వం సలహా ఇస్తుంది. కానీ అది సరైన నిర్ణయం కాదు. ఇప్పుడే వెంటనే రైతుకు మద్దతు ధర తెలియచేయాలి అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఎన్నో సతీష్, ఇప్పుడు సుధాకర్ దగ్గర వెళ్దాం. సుధాకర్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీకు సంబంధించిన వరంగల్ మాత్రం చర్చ అనే